జగ్గు. వీడు చూడ్డానికి అమాయకుడిలా ఉంటాడు గాని పెద్ద అపరిచిత్రుడు. భరత్. వీడికి నా అనుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు, కానీ నన్ను మాత్రం ఒక అమ్మలా చూసుకుంటాడు. సాగర్. వీడి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరి కథ పుట్టుకతో మొదలవుతుంది, కానీ నా కథ మాత్రం వీళ్ళ పరిచయంతో మొదలైంది. ఇక్కడ ఎవరి కథకి వాళ్ళే హీరోలు, కానీ నా కథకి మాత్రం వీళ్ళే నా హీరోలు. సార్ ప్లీజ్ సార్, హ్యాంగ్ ఓవర్ అనుకుంటా మామా. సార్ 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 హ్యాంగ్ ఓవర్ కాదు సార్, హెవీ ట్రాఫిక్ సార్. ఆన్ ద వేలో ఉన్నాను సార్. 5 minutes సార్, 5 minutes సార్. లోపల హ్యాంగ్ ఓవర్ పెగ్ ఉంది, తాగిసావు. ఎందుకు మామా అంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు కూడా పెగ్గై చిల్లు ఉంటావు. నీ అయ్యా పొద్దున్నే జాబ్ పోవాలంటే తెల్లారు కూర్చునేది దాపిరు. నువ్వు కాక చేస్తున్నావు తీ జాబు, దినాల లేని జాబు. అశ్వ ఇక్కడి చేసేదేమో సేల్స్ బాయ్ జాబు, పైకేమో సాఫ్ట్వేర్ ఎంప్లాయీలక ఏతులు. రే, నేను సేల్స్ బాయ్ గానే పనిచేస్తున్నా, కనీసం నువ్వు కాల్ బాయ్ కూడా పనికిరావు. లేడీ బద్దకస్తుడా. ఏ చి వాడిక కింద పడుకున్నావేంట్రా? ఫస్ట్ లేవు ఇక్కడ నుంచి. చియా నీ వల్లరా ఈ పంచాయతీ అంతా. ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళిపో. ఎప్పుడు నా వెంటే ఉండే వాళ్ళందరూ ఇప్పుడు నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయారు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు మేలు అని పెద్దవాళ్ళు ఊరికే అనలేదు. ఆ కోపం వల్లే ఈరోజు అందరినీ కోల్పోయి ఒంటరి వాడిని అయ్యాను. నీకు నీ ఫ్రెండ్స్ కావాలో నీకు కావాలో డిసైడ్ చేసుకో. ఈ మాట వాళ్ళు అడిగిన నీకు పేరు చెప్తానే, దాని బదులు నన్ను చచ్చిపోమని అడగొచ్చే. అయితే నన్ను వదిలే.